శ్రీ గణేశాయ నమః. కొన్ని ప్రదేశాలు మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కొన్ని ప్రదేశాలు విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని ప్రదేశాలు మనకి ఎప్పటికీ మరపురాని గుర్తులుగా మిగిలిపోతాయి. అటువంటి అందమైన చారిత్రక ప్రదేశమే బొజ్జన్నకొండ, లింగాలకొండ. 2000 ఏళ్ల నాటి అద్భుతమైన బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ, లింగాలకొండ. విశాఖపట్నం వెళ్ళేవారు మిస్ కాకుండా చూడండి. అప్పట్లో ఈ ప్రాంతాన్ని సంగారం అని పిలిచేవారంట. అయితే కాలక్రమేణా ఇది శంకరం ప్రాంతంగా మార్పు చెందింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం ఉందండి. అనకాపల్లి ఆవిర్భావానికి ముందే ప్రముఖ బౌద్ధ మత కేంద్రంగా బొజ్జన్నకొండ ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేశంలోనే విలువైన వారసత్వ నిర్మాణాల్లో ఇప్పటికీ చెక్కు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి అందాలను, శిల్పకళలను, బౌద్ధమత వైభవాన్ని చూసిన వారు ఆశ్చర్యపడకుండా ఉండలేరు. రాతితో చెక్కబడిన 6 అందమైన గుహాలయాలు, సముదాయాలు. బొజ్జన్నకొండ క్రీస్తు శకము 4వ శతాబ్దం కాలంలో బౌద్ధం ఇక్కడ విశేషంగా విరాజిల్లింది. ఇక్కడ కొండపై చెక్కబడిన అందమైన గౌతమ బుద్ధుడి విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకునేవారంటండి. ప్రస్తుతం ఈ ప్రాంతము పురావస్తు వారి ఆధీనంలో ఉందండి. క్రీస్తు శకము 4 నుంచి 9వ శతాబ్దం మధ్య మహాయాన, హీనయాన, వజ్రయాన వంటి 3 బౌద్ధ దశలు ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యం ఉండేవి. 1907, 1908 మధ్య జరిగిన పురావస్తు తవ్వకాల్లో బొజ్జన్నకొండ, లింగాలకొండ సముదాయాలు బయటపడ్డాయన్నమాట. ఇక్కడ 2 సమయంలో అనేక మట్టి పాత్రలు, పెద్ద ఇటుకలు, బంగారు, వెండి, రాగి నాణాలు లభించాయిగా ఉందన్నమాట. వీటి ఆధారంగా అప్పుడు తవ్వకాలు చేపట్టిన అలెగ్జాండర్ రియో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఈ కట్టడం క్రీస్తు శకానికి ముందే నిర్మించి ఉండవచ్చని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన కట్టడం మరొకటి లేదని చరిత్రకారులు చెబుతారు. ఇది ఈ కింద అంతస్తులో అనమాట అండి. ఇది స్తంభాలతో కూడుకొని ఉంది. ఈ గృహాలయంలో మధ్యన స్తూపం ఉందన్నమాట. బొజ్జన్నకొండపై 2 అంతస్తులుగా నిర్మించిన చైతన్యాలయాలు, మహాచైతన్య పునాదులు, మహాస్తూప వేదిక, గుహాలయాలు, ఇటుక నిర్మాణాలు వంటి ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. అయితే కింద ఇలాగా మధ్యన పెద్ద స్తూపం ఉంది. చీకటిగా ఉందండి. అది శివలింగ ఆకారంలో కనబడుతుందండి. ఈ బొజ్జన్నకొండకు పక్కనే లింగాలకొండ ఉందన్నమాట. ఇది మత్స్యాకారంలో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికోసం కొండ శిఖరాన్ని 2 పెద్ద రాతి స్తూపాలుగా, అసంఖ్యాకమైన చిన్న చిన్న స్తూపాలుగా మలిచారు. ఇటువంటి ఆకారం మరే కొండపై కనిపించదు. వడ్డాది రాజధానిగా చేసుకొని పరిపాలించిన మత్స్యవంశీయులు కాలంలో ఈ ప్రాంతం వెలుగు వెలిసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ లభించిన వివిధ మృణ్మయ ముద్రల ఆధారంగా ఇక్కడ 5వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు వివిధ ప్రాంతాల నుండి బౌద్ధ భిక్షువులు వచ్చేవారని తెలుస్తుంది. ఇది శివలింగంలాగా ఉందండి స్తూపం. పైన ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు వాటర్ పడడానికి పడతారు కదండి, అలాగున్నది పైన. ఇదిగో చూసారండి, పైన నాకు శివాలయం లాగే అనిపించింది. అందుకనే లింగాలకొండ అని పేరు వచ్చినట్టుందండి. ఇక్కడ కొండంతా కూడా చేప పులుసులాగా ఉందన్నమాట అండి. మొత్తం అంతా కూడా లింగాల్లాగా చెక్కారు స్తూపాలు. ప్రకృతి ఎంత అందంగా ఉందో చూసారా.
పక్కన చూసారా అండి, అదిగో అలా చేప పులుసులాగా మొత్తం కొండంతా చెక్కారనమాట. ఇది బుద్ధుడి యొక్క విగ్రహం. ఈ లోపల ఇది 2వ అంతస్తు అనమాట అండి. కింద 1వ అంతస్తులో స్తంభాలతోటి మధ్యన ఒక పెద్ద స్తూపంలాగా ఉంది. ఇది 2వ అంతస్తులోని బుద్ధుడి యొక్క విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇది 2 రూమ్స్ లాగా ఉన్నదన్నమాట అండి గుహలోని. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బుద్ధుడు యొక్క విగ్రహం ఉంది ధ్యాన ముద్రలోని. ఇక్కడ ఒక బుద్ధుడు తపస్సు చేసుకుంటున్న విగ్రహాలు ఇవన్నీ కూడా. బౌద్ధమత ధర్మసూత్రాలు అధ్యయనం కోసం సముద్ర మార్గం ద్వారా చైనా, బర్మా వంటి అనేక దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి బౌద్ధమత అభ్యాసం చేసేవారంటండి. ఒకప్పుడు దీనిని బౌద్ధుల కొండగా పిలిచేవారు. ఈ పేరు కాలక్రమేణా బొజ్జన కొండగా మారిందనమాట. దాదాపు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ అద్భుత కట్టడాన్ని పురావస్తు జాతీయ కట్టడంగా గుర్తించారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు తర్వాత నిర్వహించే కనుమ పండుగ రోజున బొజ్జన కొండ దగ్గర బొజ్జన తీర్థం జరుగుతుందన్నమాట. ఆ తీర్థానికి అనకాపల్లి, విశాఖ నుంచే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ముఖ్యంగా వివిధ దేశాల నుండి బౌద్ధ భిక్షువులు ఆ రోజు ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నమాట అండి. ఇక్కడ బుద్ధుడు పక్కనే ఒక అచ్చు కళ్ళు మూసుకొని బుద్ధుడు తపస్సు చేసుకున్నట్టుంది కదండి విగ్రహం. ఇక్కడ వేరే రూమ్లో మళ్ళీ ఇంకొక బుద్ధుడు తపస్సు చేసుకుంటున్నట్టు ఉన్నది కదండి. ఇక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయన్నమాట. లైటు వేస్తుంటుంటే అవి ముఖానికి వచ్చి కొడుతున్నాయి. అవి చిన్నగా ఉన్నాయి కానివ్వండి, లైట్ వేసేసరికి పెద్దగా అయిపోయి చాలా పెద్దవిగా ఉన్నాయండి రెక్కలు ఇప్పేసరికి. ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూసారా గబ్బిలం. గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మానికి మూలకారకులు. గౌతమ బుద్ధుడు తల్లి మహామాయ, తండ్రి శుద్ధోధనుడు. గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాక్య వంశస్థులు వ్యవసాయంతో పాటు పరిపాలన చేసేవారు. సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి చెందిన లుంబిని పట్టణంలో జన్మించారు. భౌగోళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత నేపాల్ దేశంలోని ఉంది. కానీ చారిత్రాత్మకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోనికి వస్తుందన్నమాట. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ, మాయాదేవి ఇంకొక పేరు అనమాట. కోలియన్ దేశపు రాకుమారి అంటండి ఈవిడి. సిద్ధార్థుడు గర్భంలో ఉన్నప్పుడు 6 దంతాలు ఉన్న ఏనుగు తన గర్భంలో కుడివైపు నుండి ప్రవేశించినట్లుగా కలలో కనిపించేదంటండి ఆవిడికి. అలా ఆ కల వచ్చిన 10 చాంద్రమాసాల తర్వాత సిద్ధార్థుడు జన్మించెను. శాక్య వంశాచారం ప్రకారం గర్భవతిగానున్న మాయాదేవి ప్రసవానికి తన తండ్రి గారింటికి బయలుదేరింది. కానీ మార్గమధ్యలో లుంబిని అనే ప్రాంతం ఒక సాలవృక్షం క్రింద మగబిడ్డను ప్రసవించిందంట. ప్రసవన సమయంలోనే మాయాదేవి మరణించిందంటండి. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడు అనే నామకరణం చేశారు. సిద్ధార్థుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం వస్తుందన్నమాట సిద్ధార్థుడికి ఆ పేరుకి. ఆయన జన్మించిన 5 రోజులకి బుద్ధుడి విగ్రహం పక్కనే భవిష్యత్తుని చెప్పమని తలలేని విగ్రహం సిద్ధోధనుడు ఆహ్వానించాడండి. వారిలో కౌండిన్యుడు అనే పండితుడు సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడు అవుతాడని జోస్యం చెప్పాను. అప్పటి నుండి కూడా కొడుకుని బయట ప్రపంచం తెలియకుండా పెంచారనమాట ఆయన. అప్పటి చరిత్ర ఆచారాలను బట్టి చూస్తే
శుద్ధోదనుడు సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకుని వారసుడు అని తెలుస్తుంది. అంటే శ్రీరామచంద్రుడు వారి వంశంలో. ఇక్కడ చూసారా అండి, మత్స్యం ఆకారంలో కొండంతా కూడా పులుసులు కింద చెక్కి లింగాలు చెక్కారండి. వాటిపైన చూసారా పులుసులు కింద చూసారా. ఇక్కడ నుంచి అలా పక్క మెట్ల నుంచి పైకి వెళ్తే పైన పెద్ద స్తూపాలు ఇటుకలతోటి పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయన్నమాట అండి. కానీ సామాన్య ప్రజల కష్ట సుఖాలు కానీ తెలియకుండా పెంచాడనమాట. సిద్ధార్థుడు తన పినతల్లి అయిన మహాప్రజాపతి పెంపకంలో పెరిగారు. సిద్ధార్థుడికి 16 ఏండ్లు వచ్చేసరికి యశోధరతో వివాహం జరిగిందనమాట అండి. వారికి రాహులుడనే కుమారుడు పుట్టాడు. ఈ విధంగా సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలు అనుభవించారు. సిద్ధార్థుడు ఐహిక ప్రపంచపు కష్టసుఖాలు తెలియకూడదని శుద్ధోదనుడు ఎంత ప్రయత్నించినా తన 29వ ఏట ఒకరోజు సిద్ధార్థుడు ఒక ముసలివాడిని, ఒక రోగపీడితుణ్ణి, ఒక కుళ్ళిన శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రథసారథి చెన్నుడు ద్వారా ప్రతి మనిషి ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస అంటే పరివ్రాజక జీవితం గడప నిశ్చయించాడు. తన రథసారథి సహాయంతో రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ, మహాభినిష్క్రమణ అంటారు. సిద్ధార్థుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ అంటే మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం, వాళ్ళు భిక్షాటన ద్వారా ప్రారంభించారు. కానీ బింబిసార మహారాజు సేవకులు సిద్ధార్థుడిని గుర్తించడంతో బింబిసారుడు సిద్ధార్థుని అన్వేషణకు కారణం తెలుసుకొని అతనికి తన సింహాసనాన్ని, రాజా పదవిని బహుకరించారు. కానీ సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరించి తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మగధకి వస్తానని మాట ఇచ్చారంటండి. తర్వాత సిద్ధార్థుడు రాజగుహను విడిచిపెట్టారనమాట. అయితే బింబిసారుడు అంటే 7th సెన్స్ సినిమాలో సూర్య వేశాడు కదండి, అదే బింబిసారుడు. తరువాత సిద్ధార్థుడు రాజగుహను విడిచిపెట్టాక ఇద్దరు సన్యాసులు వద్ద శిష్యరికం చేశారనమాట అండి. అలరకములు అనే సన్యాసి తన బోధనలతో సిద్ధార్థుడిని ప్రావీణ్యుణ్ణి చేసి తన వారసునిగా ఉండమని కోరారు. కానీ ఆ బోధనల వల్ల సిద్ధార్థుడికి జ్ఞానతృష్ణ తీరకపోవడంతో ఆ కోరిక నిరాకరించి తర్వాత ఉదకరామపుత్త అనే యోగి శిష్యరేఖంలో యోగశాస్త్రంను క్షుణ్ణంగా అభ్యసించారన్నమాట. తర్వాత కౌండిన్యుడు అనే యోగి వద్ద మరో 5 వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశారన్నమాట అండి. ఆ శిష్య బృందం అంతా జ్ఞాన సముపార్జన కొరకు ఆహారం తినకుండా సాధన చేసేవారంట. రోజుకి ఒక పత్రం కానీ ఒక గింజ కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరం అంతా క్షీణింప చేసుకున్నాడు. చివరికి ఒకనాడు నదిలో స్నానం చేస్తుండగా స్పృహ కోల్పోయి పడిపోయారంటండి. ఇది సరైన మార్గం కాదని ఆ తర్వాత బుద్ధగయలో బోధి వృక్షం కింద రావి చెట్టు కింద, అంటే బోధి వృక్షం అంటే రావి చెట్టు కింద కూర్చొని అప్పుడు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మధ్య మార్గాన్ని ఆయన కనిపెట్టారనమాట. అందుకనే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయ్యింది అంటారు కదండి. ఆ సమయంలోని సుజాత అనే పళ్ళిపడుచు అన్నం పాలు ఆహారంగా తెచ్చిచ్చేదంటండి. ఆ ఆహారం తింటూ అలాగా ధ్యానం చేసుకునేవారనమాట అండి. తర్వాత సిద్ధార్థుడు బుద్ధగయలో ఒక బోధివృక్షం నీడలో పరమసత్యం తెలుసుకొనుటకు భగవంతుని ధ్యానం చేశాడు. కానీ కౌండిన్యుడు అతని ఇతర శిష్యులు సిద్ధార్థుడు జ్ఞాన సముపార్జన సాధనకును విరమింపచేసినట్లుగా క్రమశిక్షణారహితుడిగా భావించారు. చివరికి
తన 35వ ఏట 49 రోజులు ధ్యానం తరువాత సిద్ధార్థునికి జ్ఞానోదయం అయ్యింది. కొందరి అభిప్రాయం ప్రకారము సిద్ధార్థునకు భాద్రపద మాసంలో జ్ఞానోదయం అయిందని, ఇంకొందరు అభిప్రాయం ప్రకారము సిద్ధార్థుడు పాల్గొన మాసంలో జ్ఞానోదయం అయిందని చెప్తారు. అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారారన్నమాట అండి. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని పిలుస్తారు. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణం, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అందురు. అప్పుడు గౌతమ బుద్ధుడు ప్రతి బుద్ధునకు ఉండవలసిన 9 లక్షణాలను ప్రతిపాదించారు. ఆయన ఆయాచన సూక్తిలో ఉన్న కొన్ని గాథల ప్రకారము జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. దీనికి కారణం దురాశ, అసూయ, ద్వేషాలతో కూడిన మానవుడు తను తెలుసుకున్న ధర్మాన్ని అర్థం చేసుకోలేడని బుద్ధుడు భావించాడు. కానీ బ్రహ్మ సంహంపతి విన్నపంతో గౌతమ బుద్ధుడు బోధకుడిగా మారడానికి నిర్ణయించుకున్నారు. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు తుపుస, భల్లక అనే 2 వర్తకులను తన ప్రథమ శిష్యులుగా చేర్చుకున్నారు. వారికి గౌతమ బుద్ధుడు తన తల నుండి కొన్ని వెంట్రుకలను ఇచ్చాడని, వాటిని ఇప్పటికీ రంగూన్లోని ఉన్న షూ డాగన్ ఆలయంలో భద్రపరిచారని ప్రజలు నమ్ముతారు. తర్వాత బుద్ధుడు తన పూర్వాచార్యులైన అలరకముల ఉదకరామ పుత్రులను తను తెలుసుకున్న పరమసత్యము గురించి చెప్పాలని భావించాడు. కానీ వారు అప్పటికే మరణించారు. అప్పుడు బుద్ధుడు ఉత్తర భారత యూపీలోని వారణాసి సమీపాన గల ఋషి పట్టణం, ఇప్పటి సారనాథ్ అన్నమాట అండి, ఉన్న ఒక జింకల ఉద్యానవనంలో తనతో పాటు శిష్యరకం చేసిన మిగతా 5 సన్యాసులకు తను తెలుసుకున్న పరమసత్యాలపై మొదట ఉపన్యాసం ఇచ్చారు. దీనికి గుర్తుగా ప్రపంచం అంతటా బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవారు ఈ దినాన్ని ధర్మచక్ర ప్రవర్తన లేదా ధర్మచక్రానికి గతిని ఇచ్చే దినం రూపంలో వేడుకగా జరుపుతూ ఉంటారు. వీరంతా బుద్ధునితో కలిసి మొదట బౌద్ధ భిక్షువుల సంఘాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా బుద్ధం, ధర్మం, సంఘం అనే 3 సూత్రాలతో కూడిన మొదటి బౌద్ధమత సంఘం ఏర్పడిందన్నమాట. తర్వాత వ్యాసుడు అతని 54 మంది మిత్రుల చేరికతోటి బౌద్ధ మత సంఘాల్లోని వ్యక్తుల సంఖ్య 60ని దాటింది. ఆ తర్వాత 3 కశ్యప సోదరులు వారి 200, 300, 500 మంది శిష్యుల చేరికతోటి బౌద్ధ మత సంఘ పరిమాణం 1000ని దాటింది. వీరంతా బుద్ధుని బోధనలను సామాన్య ప్రజలకు బోధించడానికి ప్రపంచమంతా పర్యటించారన్నమాట. మిగిలిన 45 సంవత్సరాల జీవితంలో గౌతమ బుద్ధుడు గంగానది పరివాహక ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, దక్షిణ నేపాల్ ప్రాంతాలలో పర్యటించి విభిన్న సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు తన సిద్ధాంతాలను బోధించాడు. ఈ ప్రజలలో గొప్ప తత్వవేత్తలను మొదలుకొని వీధులను శుభ్రం చేసి అంటరాని వారు, అంగుళీమాల లాంటి హంతకులు, అలవక వంటి నరమాంసభక్షకులు ఉండేవారు. బౌద్ధ మతంలో అన్ని జాతులు, తెగలు చెందిన ప్రజలు
మారడానికి వీలుండడం, కుల వర్గ విభజన లేకపోవడంతో బౌద్ధమత సంఘాల్లోనికి వేల కొద్దీ ప్రజలు రావడం మొదలుపెట్టారనమాట. దీనివల్ల గౌతమ బుద్ధుడు ఇతర మతస్థుల నుండి బెదిరింపులు, హత్యాయత్నాలు ఎదుర్కొన్నారు. బౌద్ధమత సంఘం భిక్షువులతోనూ సన్యాసులతోనూ భారతదేశంలో ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ధర్మ ప్రచారం గావిస్తూ ఒక వర్షాకాలం తప్ప మిగతా సంవత్సరం అంతా ప్రయాణించేది. వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల అన్ని మతాలకు చెందిన సన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసేవారు. ఈ సమయంలో బౌద్ధమత సంఘం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్తాన అని అంటారు. మొదట వస్సాన బౌద్ధమత సంఘం ఏర్పడిన మొదటి సంవత్సరం వారణాసిలో ఏర్పాటు చేశారు. తర్వాత బుద్ధుడు గతంలో బింబిసారునికి ఇచ్చిన మాట ప్రకారము మగధ సామ్రాజ్య రాజధాని అయిన రాజగుహను సందర్శించాడు. అప్పుడు బింబిసారుడు రాజగృహ సమీపంలో వెలువన వెదురు ఉద్యానవనంలో బౌద్ధమత సంఘానికి ఒక ఆశ్రమాన్ని కట్టించారనమాట. ఇది ఈ మార్గం ఏమో లింగాలకొండ అండి. లింగాలకొండకి వెళ్ళే దారి. ఈ లింగాలకొండలో పెద్ద పెద్ద స్తూపాలు అవి ఉన్నాయన్నమాట. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఇక్కడ కొంతకాలం బస చేశారు. బుద్ధునికి జ్ఞానోదయమైన విషయం తెలుసుకొని శుద్ధోధనుడు బుద్ధుని కపిలవస్తు రమ్మని రాజదూతలచే ఆహ్వానం పంపాడు. 9 మంది దూతలు వెళ్ళగా ఎవరు రాజాహ్వానంను బుద్ధునికి విన్నవించకుండా బౌద్ధ సంఘాలలో చేరి సన్యాసులుగా మారిపోయారు. కానీ బుద్ధుని బాల్య స్నేహితుడు కులదాయి మాత్రం రాజాహ్వానాన్ని బుద్ధునికి విన్నవించి బౌద్ధ సంఘంలో చేరారు. అప్పుడు బుద్ధుడు రాజాహ్వానాన్ని మన్నించి జ్ఞానోదయమైన 2 సంవత్సరాల తరువాత కపిలవస్తుకి కాలినడకన ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో ధర్మబోధ చేస్తూ 2 మాసాలలో కపిలవస్తుకు చేరుకున్నాడు. బుద్ధుడు కపిలవస్తుకు చేరుకున్నాక రాజభవనంలో బౌద్ధ సంఘానికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయబడింది. కానీ బౌద్ధ సంఘానికి ఎలాంటి ఆహ్వానము రాకపోవడంతో వారంతా బుద్ధునితో కలిసి భిక్షాటనకు బయలుదేరారు. ఇది విన్న శుద్ధోధనుడు బుద్ధునితో, మనది మస్సాట రాజవంశము. మన వంశంలో ఏ ఒక్క వీరుడు కూడా భిక్షాటన చెయ్యలేదు అని అన్నాడు. దానికి బుద్ధుడు, భిక్షాటన రాజవంశాచారం కాదు, అది బుద్ధ వంశాచారము. ఇంతకు ముందు వేల కొద్ది బుద్ధులు భిక్షాటన చేసేవారు అని చెప్పారు. తర్వాత శుద్ధోధనుడు మరలా బౌద్ధ సంఘానికి రాజభవనానికి భోజనం కొరకు ఆహ్వానించాడు. భోజనం తర్వాత ధర్మంపై జరిగిన చర్చలో శుద్ధోధనుడు బౌద్ధ సంఘంలో చేరి సోతపన్నునిగా మారాడు. ఈ సమయంలో చాలామంది రాజకుటుంబీకులు బౌద్ధ సంఘంలో చేరారు. బుద్ధుని సోదరులైన ఆనందుడు, అనిరుద్ధుడు, నందుడు మొదలగు వారందరూ కూడా బౌద్ధ సంఘంలో చేరి సన్యాసులుగా మారారు. సిద్ధార్థుని కుమారుడైన రాహులుడు కూడా బౌద్ధమత సంఘంలోనే చేరారు. అప్పటికి అతని వయస్సు 7 సంవత్సరాలు మాత్రమే. దేవదత్తుడు అనే వ్యక్తి వరుసకు బుద్ధునికి సోదరుడు అన్నమాట. మొదట బౌద్ధ భిక్షువుగా మారిన తర్వాత బుద్ధునికి శత్రువుగా మారి బుద్ధుని చంపాలని చాలాసార్లు ప్రయత్నించారంటండి. ఇదిగో నేను చెప్పాను కదండి పెద్ద పెద్ద రాతి స్తూపాలు అవి అని. ఇదిగోండి పెద్ద పెద్ద రాతి స్తూపాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక గృహ కూడా ఉందన్నమాట. ఇక్కడి నుంచి వెళ్తే ఒక గృహ కూడా ఉంది, కానీ అక్కడ అందులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఇది మొత్తం కొండ అంచుని ఇలా పెద్ద పెద్ద స్తూపాలుగా చెక్కారన్నమాట.
ఇక్కడ కూడా 2 రూమ్స్ లాగా ఉందన్నమాట అండి. 2 రూమ్స్ లాగా ఉంది, కానీ లోపల మాత్రం ఖాళీగా ఉంది. బుద్ధుని శిష్యులలో సరిపుత్త పెద్ద పెద్ద స్తూపాలండి. కొండనే పెద్ద పెద్ద స్తూపాలుగా చెక్కారన్నమాట. ఒక 2 స్తూపాల కింద. ఒకటి 2 3 స్తూపాల కింద చెక్కారు, పెద్ద పెద్ద స్తూపాల కింద. కొండంతా కూడా చిన్న చిన్న స్తూపాలు చెక్కారన్నమాట అండి. ఇవి పెద్ద పెద్ద లింగాల్లాగా చెక్కారు. బుద్ధుని శిష్యులలో సరిపుత్త, మహామగ్గల్లన, మహాకశ్యప, ఆనంద, అనిరుద్ధ మొదలగు 5 ముఖ్యులు. వీరితో పాటు ఉప్పాలి, సుభోతి, రాహుల, మహాకక్కన్న అనే 5 సంగీత విద్వాంసులు ఉండేవారన్నమాట. బుద్ధుడు 5వ వసనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు మరణశయ్యపై ఉండడంతో బుద్ధుడు అతనికి దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని బోధించడంతో శుద్ధోదనుడు మరణానికి ముందు బుద్ధ సన్యాసిగా మారాడు. శుద్ధోదనుడు మరణం అంత్యక్రియలు సన్యాసునుల సంఘం ఏర్పడడానికి కారణమయ్యింది. బౌద్ధ గ్రంథాల ప్రకారము బుద్ధుడు మొదట స్త్రీలను సన్యాసినులుగా తీసుకోవడానికి నిరాకరించారు. బుద్ధుని పినతల్లి అయిన మహాప్రజాపతి బుద్ధుని బౌద్ధ సన్యాసి దీక్షను ప్రసాదించమని అడుగగా బుద్ధుడు నిరాకరించి కపిలవస్తుని విడిచిపెట్టి రాజగుహకు ప్రయాణం అయ్యాడు. కానీ మహాప్రజాపతి నిరాశ చెందక కొందరు శాక్య కౌలియ వంశాలకు చెందిన స్త్రీలతో మన చిన్న గుంపుగా బయలుదేరి బౌద్ధ భిక్షువులను అనుసరిస్తూ రాజగుహకు చేరుకుంది. తరువాత కొంతకాలానికి, అంటే బౌద్ధ సంఘం ఏర్పడిన 5 సంవత్సరాల తరువాత ఆనందుని మధ్యవర్తిత్వంతో స్త్రీలకు కూడా జ్ఞాన సముపార్జనకు సమాన శక్తి ఉందని బుద్ధుడు గ్రహించి వారికి కూడా బౌద్ధ సంఘంలో స్థానం కల్పించారు. కానీ బుద్ధుడు బౌద్ధ సంఘాన్ని కొన్న నియమాలతో పాటు వినయమనే కొత్త నియమాన్ని స్త్రీలకు ప్రత్యేకంగా జతపరిచారు. తర్వాత సిద్ధార్థుని భార్య యశోధర కూడా బౌద్ధ సన్యాసినిగా మారింది. తర్వాత కొంతకాలానికి దేవదత్తుడు బుద్ధిని కించపరచడం ప్రారంభించాడు. ఒకసారి ఒకనొక సమయంలో దేవదత్తుడు తమ బౌద్ధ సంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుణ్ణి కోరారన్నమాట. ఇక్కడ ఒక చిన్న గృహలాగా ఉంది కదండి. ఇక్కడ ఒక చిన్న శివలింగం లాగా ఉందన్నమాట అండి స్తూపం. కొండంతా కూడా చిన్న చిన్న లింగాల్లాగా ఉందండి. శివలింగంలాగే అనిపించింది నాకైతే ఇది. అందుకనే లింగాల కొండ అని పేరు వచ్చిందేమో అండి. తర్వాత కాలానికి దేవదత్తుడు బుద్ధిని కించపరచడం ప్రారంభించాడు. ఒకానొక సమయంలో దేవదత్తుడు తమ బౌద్ధ సంఘానికి నాయకత్వం వహిస్తానని బుద్ధుడు కోరాడు. కానీ బుద్ధుడు నిరాకరించాడు. అప్పుడు దేవదత్తుడు బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు కలిసి బుద్ధుని బింబిసారుని హత్య చేసి తద్వారా వారి పదవులు తీసుకోవాలని పథకం వేశారు. దేవదత్తుడు 3 సార్లు బుద్ధుని హత్య చేయాలని ప్రయత్నించాడు. మొదటిసారి కొందరు విలువిద్య నిపుణులను బుద్ధుని హత్య చేయడానికి నియమించాడు. వారంతా బుద్ధుని
కలిసి అతని శిష్యులుగా మారిపోయారు. రెండవసారి దేవదత్తుడు కొండపై నుండి ఒక బండరాయిని బుద్ధునిపైకి దొర్లించాడు. అది వేరొక బండరాయిని ఢీకొట్టి చిన్న చిన్నగా ముక్కలైపోయింది. పాదాలు మాత్రమే తాకింది. మూడవసారి ఒక ఏనుగుకు సారాయిని పట్టించి బుద్ధుని మీదకి వదిలాడనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న లింగాలాగా కొండంతా కూడా చెక్కారండి. అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట అండి. ఈ కొండ మీద నుంచి పక్కనే ఈ లింగాల కొండ మీద నుంచి చూస్తే బుద్ధుని కొండ కనబడుతుందండి, బొజ్జన కొండ. ఇది లింగాల కొండ. మొత్తం అంతా కూడా లింగాలు, కిందంతా నేల చేప పులుసులాగా ఉంది. ఇక్కడి నుంచి చూస్తే పక్కన ఇవన్నీ చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయంటే అదంతా కూడా ఎవ్వరూ లేరండి. నేను ఒక్కదాన్నే అలా ధైర్యం చేసి వెళ్ళిపోయాను. ఇక్కడ వీళ్ళు ఎవరో కనిపించారు. అగో చూసారా దూరంగా ఉన్న కొండ బుద్ధుని కొండ అన్నమాట, బొజ్జన కొండ. ఇది లింగాల కొండ. ఇవన్నీ కూడా లింగాలే, మొత్తం అన్నీ కూడా లింగాలే. కొండంతా ఖాళీ లేకుండా ఎంతలా చెక్కారో. మొత్తం అంతా కూడా ఈశ్వర స్వరూపంలాగే అనిపించింది. అంతా కూడా ఎనర్జీ పాయింట్స్ అనమాట అండి. ఇవన్నీ కూడా ధ్యానం చేసుకోవడానికి. ఏనుగుకి సారాయిని పట్టించి బుద్ధుడి మీదకు వదిలాడు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యింది. ఈ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో దేవదత్తుడు బౌద్ధ సంఘాల్లో స్త్రీలకు మాత్రమే కేటాయించిన వినయం అనే నియమంపై కొత్తగా ఆంక్షలు విధించి బౌద్ధ సంఘాల్లో కలతలు రేపాలని చూశాడు. కానీ బుద్ధుడు ఆ ఆంక్షలను నిరాకరించడంతో దేవదత్తుడు సంఘ నియమాలను ఉల్లంఘించి బుద్ధుని నియమనిష్టలను విమర్శించడం మొదలుపెట్టాడు. ఈ రకంగా దేవదత్తుడు మొదట కొందరు బౌద్ధ భిక్షువులను బౌద్ధ సంఘం నుంచి విడదీసిన సారిపుత్త మొగ్గల్లనులు వారికి బౌద్ధ ధర్మాన్ని విశదీకరించి చెప్పి తిరిగి వారిని బౌద్ధ సంఘంలోకి చేర్చారు. తర్వాత బుద్ధుడు తన 55వ ఏట ఆనందుని బౌద్ధ సంఘానికి ముఖ్య కార్యదర్శిగా చేశారన్నమాట. మహాపరినిబ్బాణ సూక్తం ప్రకారము గౌతమ బుద్ధుడు తన 80వ ఏట తాను కొద్ది రోజులలో మహానిర్యాణం పొందుతానని ప్రకటించాడు. తర్వాత బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని, అది ఏంటంటే ఒక విషపు పుట్టగొడుగులు నుండి చేసిన వంటకము. కొంతమంది అంటారు పంది మాంసం అని, కొందరు భ్రమపడ్డారు అని. అది భుజించాడనమాట. అది తిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థకు గురయ్యారనమాట. అప్పుడు బుద్ధుడు తన ముఖ్య అనుచరుడైన ఆనందుడిని పిలిచి తన అస్వస్థతకు కారణం కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాలు సమర్పించిన కుంద చాలా గొప్పదని చెప్పారనమాట అండి. కానీ మహాయాన విమల కీర్తి సూక్తం ప్రకారము గౌతమ బుద్ధుడు సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నిర్యాణం గురించి తెలియచేయడానికే కావాలనే నిర్యాణం పొందారని అంటారన్నమాట అండి. 4 ఆర్య సూత్రాలు. అష్టాంగ మార్గము. అనిత్య అంటే అన్ని వస్తువులు అనిత్యమని, అనాత్మ అంటే నేను అని నిరంతరం కలిగే ఒక భావన, ఒక భ్రమ. దుఃఖ అంటే అజ్ఞానము కారణంగా అన్ని జీవులు దుఃఖానికి గురి అవుతాయి. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని